భారత్ పొరుగు దేశాల్లో శత్రువులు పెరుగుతున్నారు. పక్కలో బలంలా మారుతున్నాయి పొరుగు దేశాలు. పాకిస్తాన్తో అనేక యుద్ధాలు తప్పలేదు. చైనాతోనూ పొసగడం లేదు. ఇప్పుడు ఈ జాబితాలో బంగ్లాదేశ్ కూడా చేరింది. బంగ్లాదేశ్లో తిరుగుబాటు మొదలైన తర్వాత అక్కడ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మహమ్మద్ యూనస్ చైనాకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. చైనాకు భాగస్వామిగా ఉంటామని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. అంతేకాదు, చైనాకు అనేక అంశాల్లో కితాబిచ్చారు యూనస్. ఇప్పటికే పాక్ చైనాలతో భారత్కు ఇక్కట్లు ఉన్న తరుణంలో బంగ్లాదేశ్లోనూ తలపోట్లు సవాళ్లు తప్పేలా లేవు. వీటిని భారత్ అధిగమించడం ఎలా అనేది పెను సవాల్గా మారింది. రైట్, భారత్కు పాకిస్తాన్ చైనాతో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నట్లుగా ఇప్పుడు బంగ్లాదేశ్తో కూడా తలనొప్పి తప్పడం లేదు. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్నటువంటి దేశాలతో ఎందుకు పొసగడం లేదు, ప్రస్తుత పరిస్థితుల్ని భారత్ ఏ విధంగా అధిగమిస్తుందనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి.